ద ఫ్యూరియస్ ఈ మూవీ ట్రైలర్ థియేటర్లో చూసినప్పటి నుండి ఒకటే ఆలోచన, ఎప్పుడు వస్తుందా అని. సో ఈరోజు చూసాను ఫైనల్లీ. నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ఇది హాంకాంగ్ అండ్ చైనా కో ప్రొడక్షన్ మూవీ. బ్యాంకాక్లో షూట్ చేశారు. బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 170 crores. మూవీలో 3 లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్, చైనీస్. ఇంకోటి నేను చూసిన థియేటర్లో చైనీస్కి సబ్ టైటిల్స్ వచ్చాయి, రెస్ట్ ఆఫ్ ద పార్ట్కి సబ్ టైటిల్స్ అయితే లేవు. బట్ అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే డైలాగ్స్ చాలా తక్కువ. ఈ సినిమాలో స్టోరీ చాలా సింపుల్. చైల్డ్ ట్రాఫికింగ్ సిండికేట్ ఉంటుంది, ఓ మూగ హీరో ఉంటాడు, ఒక జర్నలిస్ట్ ఉంటారు. సో మన తెలుగు సినిమాలో మల్టీ స్టార్ హీరోస్ లెక్క జుగల్ బందీ చేసి ఆ సిండికేట్ ని ఆపగలిగారా లేదా అనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఇది ప్యూర్ యాక్షన్ బఫెట్. కుంఫు, కరాటే, జూడో అన్ని మిక్స్ చేసి కొట్టారు. సో సాలిడ్ 5 and 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఆ చేజ్ అండ్ ఫైట్ కాంబో చూసిన వెంటనే నాకు వర్త్ అనిపించింది. సో వెపన్స్ గురించి చెప్పాలంటే నైఫ్స్, గన్స్, హ్యామర్స్, స్లెడ్జ్ హ్యామర్స్, ల్యాడర్స్, సో సైకిల్స్, పెడల్స్ అన్నీ వాడేశారు. 1-on-1 ఫైట్స్ ఉంటాయి, 2-on-2 ఉంటాయి, 1 versus many ఫైట్స్ ఉంటాయి. మన బోయపాటి గారు గుర్తొచ్చారు నాకైతే. క్లైమాక్స్లో నలుగురు మధ్యలో ఫైట్ ఒకటి ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత ఎవరెవరిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు కూడా అర్థం కాదు. ప్యూర్ యాక్షన్ సైకో మోడ్. విలన్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, మెంటల్ ఎక్కించారు నిజంగా. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ క్యాప్చర్ చేసిన విధానం సూపర్. క్లైమాక్స్లో కాలేజ్ షాట్ ఉంటుంది, 4-5 షాట్స్ ఒకే ఫ్రేమ్లో ఉంటాయి. మాసివ్ హై అయితే వచ్చింది నాకు, కానీ కొన్ని ప్లేసెస్లో యాక్షన్ కొంచెం డ్రాగ్ అయిన ఫీల్ అయితే వచ్చింది. మీరు యాక్షన్లో టాప్ అని తెలుసు, మరీ అంతగా చూపించాల్సిన అవసరం అయితే లేదు, మీకే యాక్షన్ తెలుసు అన్నట్టు. మ్యూట్ హీరో యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మస్తు ఉంటాయి, కానీ జర్నలిస్ట్ హీరో చేసే సీక్వెన్సెస్ అన్నీ ఫుల్లీ కన్విన్సింగ్గా అనిపించలేదు. అంటే క్యారెక్టర్కి తగ్గట్టు ఫైటింగ్ సీన్స్ అయితే ఉండవు. ఓవరాల్గా ఈ సినిమా ప్యూర్ యాక్షన్ లవర్స్కి ఒక బఫెట్. స్టోరీ సింపుల్ బట్ యాక్షన్ ఇస్ ద రియల్ హీరో హియర్. సో నా రేటింగ్ 3.2 out of 5. సో డైలాగ్స్ చాలా తక్కువ కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఈ మూవీకి డెఫినెట్లీ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. సో నిజంగా అయితే వర్త్ ఇట్. మీరు ఈ మూవీ చూసారా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ రివ్యూ మిస్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ కలుద్దాం.